హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఫ్రిడ్జ్‌ని ఎలా సర్దుకున్నానా అనేది చూపిస్తున్నానండి. నేను ఫ్రిడ్జ్‌ని ఎక్కువ తక్కువ ఏమి పెట్టుకోకుండా అవసరానికి మించే ఉంటాయండి మా ఫ్రిడ్జ్‌లో అయితే. చూడండండి. ఫ్రిడ్జ్ డోర్ తీయగానే డీప్ ఫ్రిడ్జ్ అండి. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటేనే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! అలానే డీప్ ఫ్రిడ్జ్ కింద ర్యాక్‌లో వచ్చేసి నేను ఇలా పాలు లేదంటే కూల్ డ్రింక్ ఇలాంటివి పెడతా. ఎక్కువ శాతం పాలే పెడతానండి. ముందు రోజు నైటే పాలు తీసుకొస్తామండి మేము. తెచ్చుకున్న పాలనైతే నేను ఇలా మరీ డీప్ ఫ్రిడ్జ్‌లో వేయకోకుండా ఇలా కింద బాక్స్‌లో అయితే పెట్టేస్తా. డీప్ ఫ్రిడ్జ్‌లో వేయడం వల్ల అవి గడ్డగట్టి మళ్ళీ వాటితో చాలా రిస్క్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వేస్తానండి. ఇరిగిపోవండి, బాగానే ఉంటాయి. అలానే కింద ర్యాక్‌లో వచ్చేసి పచ్చళ్ళండి. ఇది పండుమిరపకాయ పచ్చడి, అలానే ఈ జాడీలో వచ్చేసి అయితే చింతకాయ పచ్చడండి. ఇది కూడా పండుమిరపకాయ పచ్చడి అండి. చింతకాయలు పండుమిరపకాయలు 2 కలిపి నేను రుబ్బించుకున్నానండి. ఇలా పండుమిరపకాయలు చింతకాయ 2 కలిపి రుబ్బించుకుంటే బాగుంటుందండి పచ్చడి. కొంచెం ఘాటున్న కాయలతోనే రుబ్బించుకోవాలండి. పండుమిరపకాయలు అయితే ఘాటుగానే ఉండాలి. అలానే ఈ పక్కన డబ్బాలో అయితే ఇది టమాటా పచ్చడి అమ్మ పెట్టి పంపించిందిలండి. ఎప్పుడైనా సరే అమ్మే పెట్టి పంపిస్తుంది. టమాటా పచ్చడి అయినా మామిడికాయ పచ్చడి అయినా. ఓన్లీ నేను పండుమిరపకాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఒకటే పెట్టుకుంటా. అలానే ఇవి బాదం పప్పులండి. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం పురుగు రాకుండా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి పెట్టే. ఓన్లీ ఈ ర్యాక్లో అయితే పచ్చళ్ళండి. కింద ర్యాక్లో వచ్చేసేసరికి ఈ పుదీనా కొత్తిమీర ఈ డబ్బాలు ఉన్నాయి కదండి, వీటిలో బిస్కెట్లు అలానే మిక్చర్ ఇలాంటివి తీసుకొస్తాం కదా, ఇంకా వాటిని అయితే వేస్ట్ చేయకుండా ఇలా పుదీనా కొత్తిమీర గిల్లి పెట్టేసుకున్నా. ఇంకా అలానే చింతపండు ఉడకబెట్టి ఉంచేసానండి పులిహోర కోసం అని చెప్పేసి. అలానే పెరుగు చూపిస్తున్నా కదండి, మేగడండి. నేను డైలీ మేగడ తీస్తాను. అలానే కొంచెం పుల్లగా అయిన పెరుగును కూడా ఇలా సపరేట్ చేసి ఉంచేస్తా. ఈ పెద్ద బాక్స్ వచ్చేసి నెయ్యి అండి, అమ్మ తీసుకొచ్చింది. ఈ నెయ్యి అయితే ఇప్పట్లో వాడనులండి, ఉంది ఆల్రెడీ బయట కొంచెం నెయ్యి. అలానే బెల్లం కూడా నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. బెల్లం పుల్లగా వచ్చి పుల్లటి స్మెల్ వస్తుంది కదా, అప్పుడు వాడుకోవడానికి బాగోదు అని చెప్పేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇదైతే అల్లం అలానే ఫ్రూట్ జామ్ అండి, చిన్న బాక్సులు 2. ఇంకా కింద ర్యాక్లోకి వచ్చేసరికి ఇలా ఫ్రూట్ జామ్ ప్యాకెట్లు, బూస్ట్ ప్యాకెట్లు, మ్యాగీ మసాలాలు, అలానే మెంతి పొడి ప్యాకెట్, ఇలాంటివన్నీ ఇలా డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నానండి, అన్నీ ఒక దగ్గరే ఉండేలాగా. ఇంకా ఇవి వచ్చేసి పూలండి, పూజ కోసం అని చెప్పేసి నేను పూలు కొంచెం ఎక్కువగానే తెప్పించేసుకుంటానండి. ఇంకా అలా కొన్ని పూలు ఇలా డబ్బాలో వేసి పెట్టేసుకుంటానండి. ఫ్రెష్గా కూడా ఉంటాయి. కవర్లు అయితే కుళ్ళిపోయినట్లు ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి కూరగాయలు బాక్స్ అండి, పగిలిపోయిందిలండి కొంచెం. అదైతే నేను చింతపండు ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, నల్లగా కాకుండా ఉంటుందని చెప్పేసి. వంకాయలు కొంచెం ఎక్కువ రోజులు అయిందిలండి తీసుకొచ్చి, అందుకే అలా వడిలిపోయినట్టున్నాయి. పచ్చిమిర్చిని కూడా తొడాలు తీసేసి ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకున్న. బెండకాయలు అలానే దోసకాయ ఒకటే ఉందిలండి. ఇంకా టమాటాలు, ఇంకా చిక్కుడుకాయలు గోరుచిక్కుళ్ళు ఉన్నాయండి, గిల్లాలి. అవైతే తర్వాత గిల్లి పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఉంచేసాను. ఇటు రైట్ సైడ్ వచ్చేసేసరికి ఎగ్స్ పెట్టుకున్నానండి. నేను పప్పులో ఇంగ వేస్తానండి, బాగుంటుందని చెప్పేసి. ఇదైతే మెడిసిన్ అండి, ఇంజెక్షన్స్ అలానే నెయిల్ పాలిష్ అవి పెట్టేసి ఉంచేసాను. ఇది కూడా కొంచెం పైలిందులండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుంటాం కదండి, ఈ చలికాలం కదా ఏమి పెట్టలేదు, అందుకే ఫ్రిడ్జ్ కూడా ఖాళీగా ఉంది. ఓన్లీ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఒకటే పెట్టుకున్నానండి ఇటు సైడు. ఓవరాల్గా వచ్చేసి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్ కింద లాస్ట్లో ఒక ర్యాక్ వస్తుంది కదండి, దాంట్లో అయితే నేను ఉల్లిపాయలు పెట్టుకుంటానండి ఓన్లీ, ఇంకా ఏమీ వేయనులేండి. ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉందండి. అలాంటి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.